హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఇగో ఈ అమ్మ ఒక 3 ఏండ్ల కింద కాలు ఇరిగి మంచం మీద వండుకుంది ఫ్రెండ్స్. మంచం మీద పడుకున్నామే. అసలు బతుకుతున్నా బతకనా అని పెద్ద టెన్షన్లో ఉండేవాళ్ళు అందరూ. అసలు ఇంక నేను బతకనమ్మా, నా పని అయిపోయింది, నేనేం చేయలేను, నా వల్ల అవ్వట్లేదు అని చాలా బాధపడేది ఆమె. అయితే అప్పుడు నాకు అమ్మవారు వచ్చి ఈ అమ్మకు చెప్పిందంట, నిన్ను లేపి నడిపించే బాధ్యత నాది అని చెప్పిందంట. అయితే ఆ అమ్మ ఏమన్నదంట, అమ్మ నేను ఎట్లా నడుస్తానమ్మా, మొత్తము నా కాలు ఇరిగిపోయింది నడుములో, నేను ఎప్పుడు అతుక్కుంటుంది నాకు, నేనేం నడవగలుగుతా, నాకు నడిచేటట్టు లేదమ్మా నేను అని అంటే, లేదు నేను నడిపిస్తా అని చెప్పి అమ్మవారు నాకు వచ్చేది బల్కంపేట ఎల్లమ్మ నాకు వచ్చి అమ్మకు చెప్పిందంట. చెప్పి నిమ్మకాయ కోసేసిందంట మీది నుంచి. అప్పుడు కొన్ని రోజుల, 1 నెల 2 నెలల తర్వాతనే ఈ అమ్మ నడిచింది ఫ్రెండ్స్. నడిచి 3 ఏండ్లు అవుతుంది ఇప్పుడు. 3 ఏండ్లు అవుతుంది ఇప్పుడు. అప్పటి నుంచి ఆమె పని ఆమె చేసుకోగలుగుతుంది ఫ్రెండ్స్. 3 ఏండ్ల నుంచి వంట చేస్తుంది, స్నానం చేసుకుంటుంది, అన్నీ సదురుతుంది, ఆమె పని ఆమె చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఈమెనే అమ్మ. అసలు బతకనా అనుకున్నట్టు ఆమె ఇలా అయిన తల్లి బల్కంపేట ఎల్లమ్మ చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. నా అమ్మవారు ఆమెనే, నాకు వచ్చే అమ్మవారు ఆమెనే, బల్కంపేట ఎల్లమ్మ కుమరవెల్లి మల్లన్న. ఆమె కాపాడింది ఫ్రెండ్స్. అసలు ఈ అమ్మకు రుణపడి ఉండాలి బల్కంపేట ఎల్లమ్మకు. చూడండి ఫ్రెండ్స్, ఆమెనే. ఎందుకంటే కొన్ని సత్యాలు ఎలా జరుగుతాయో తెలియదు ఫ్రెండ్స్. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో తెలియదు ఎవరిని ఎలా. ఆమెకు 82 ఏండ్లు ఫ్రెండ్స్ ఆమెకు. సరేనా? చూడండి అమ్మని. ఓకే మరి, బాయ్.